మంచి మర్యాద ఎవరి డిజిగ్నేషన్ అంటే తెలీదు. కారు ఎవరిదే? ఈ కారు ఎవరిది? ఎవరి ఈ కార్లన్నీ సమస్యలు చేస్తున్నారా? యాదవ్ కైసే సాంబాయ్ ఎవరే కారు తీయమన్నది? ఎవరు సమస్యకుందా? ఎవరి కారు నువ్వు తీయమన్నది? ఇన్ఛార్జ్ మీద గుర్తుపెట్టుకో. వాళ్ళతో పండగ అయిపోదు. ఒకటి చెప్పేది ఏంటే ఈ ఎస్పీ కారు డిఐజీ కారు ఇక్కడ ఎందుకుంటే నాకన్నా రమ్మను. నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ వాళ్ళు, నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ వాళ్ళు. పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ ఒక పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ ఓటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద.